హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో నేను లాస్ట్ 2 వీడియోస్ టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఏంటి అంటే ఈ టీజీ ఐసెట్కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎట్లా అండ్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఎట్లుంటుంది అనేది చూద్దాం ఇక. సో బేసిక్గా ఫస్ట్ మీరు టీజీ ఐసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంది కదా, దానిపైన కనుక క్లిక్ చేస్తే టీజీ ఐసెట్ 2024 ఆన్లైన్ పేమెంట్ ఫర్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని ఉంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే స్టెప్స్ టు పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంది. ఈ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో దీన్ని పే చేయాలంటే ఓసీ స్టూడెంట్స్ ఆర్ బీసీ స్టూడెంట్స్కి అయితే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ ఆన్లైన్లో ఏదర్ క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకొని పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఓన్లీ 8th వరకు మాత్రమే పే చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఫేజ్ 2 అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ ఫేజ్ 1 గురించి మాత్రమే మాట్లాడతాను. నెక్స్ట్ హౌ టు పే ప్రాసెసింగ్ ఫీ ఏం లేదు, టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, టీజీ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇమేజ్ వాల్యూ, క్లిక్ ఆన్ ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ దానిపైన క్లిక్ చేయాలి. మీకు డైరెక్ట్గా ఒక పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చెక్ ఆన్ వెరిఫైడ్ పేమెంట్ స్టేటస్, అంటే మనం డబ్బులు కట్టినాక మనకి తెలియాలి కదా మనం పే చేసినామని మనకి ఎట్లా తెలుస్తుంది, కానీ వాళ్ళకి ప్రూఫ్స్ కావాలి. సో దానికోసమనే మీకు ఒక పేమెంట్ ఐడి జర్నల్ జనరేట్ అవుతుంది. దాన్ని స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే ఆ నెంబర్ని ఎక్కడైనా సేవ్ అనే చేసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి పే ఫీజ్ ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ మీ టీజీ ఐసెట్ హాల్ టికెట్ ఎంటర్ చేయండి, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి యూఎస్హెచ్ఎఫ్ఈ 8 అని వస్తుంది కదా, అట్లా మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు జనరేట్ అవుతూ ఉంటుంది. ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో అక్కడ ఏ లెటర్స్ అయితే ఉంటాయో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ పే ఫీజ్ ఆన్లైన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ బ్లాంక్ డేటా అయితే ఉంది, సో అందుకోసం అనేసి మనకి ఏం రావట్లేదు, బట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినాక అయితే వస్తుంది. నెక్స్ట్ వెరిఫై పేమెంట్ స్టేటస్ దగ్గర చూసిండ్రు కదా టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ అలాగే ఇమేజ్ వాల్యూ ఇవన్నీ అయితే అడుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత 2K43 ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేమెంట్ ఐడి జర్నల్ అయితే జనరేట్ అవుతుంది, దాని మీద నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు మ్యాండేటరీ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ paid the fees and if the transaction got failed need not to worry అనేసి ఇక్కడ మెన్షన్ ఏం చేయలేదు. కాకపోతే నార్మల్గానైతే మీరు రిఫ్రెష్ చేయడం కానీ అట్లాంటివి ఏవి చేయకండి, మంచి నెట్వర్క్ ఉన్న దగ్గర కూర్చోండి. మనం పేమెంట్ చేసేటప్పుడు అయ్యో వెనకకి వెళ్ళిపోయాం అనుకోండి, సగంలో కట్ అయిపోతుంది, అది ట్రాన్సాక్షన్ రిప్లిక్ అవ్వదు అనమాట. అండ్ క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే ఫర్ వెరిఫైయింగ్ ద స్టేటస్, మన పేమెంట్ అయిందా లేదా అనేది వెరిఫై స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిలియర్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ బ్యాక్ టు యువర్ అకౌంట్ విత్ ఇన్ 2 వర్కింగ్ డేస్ అని మెన్షన్ చేశారు. 2 వర్కింగ్ డేస్లో మనం కట్టిన డబ్బులు ఒకవేళ కట్ అయిపోయి పేమెంట్ అయినాక కూడా మనకి రిప్లికేట్ అవ్వలేదంటే 2 వర్కింగ్ డేస్లలో మన డబ్బులు మన అకౌంట్లో పడతాయి అనేసి పెట్టినరు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ అన్ఏబుల్ టు జనరేట్ joining report after 2 hours please click on the verify status option on the same day and ఎంటర్ ద డీటెయిల్స్ అని పెట్టిండ్రు. అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత రిపోర్ట్ ఏదైతే ఉందో అది జనరేట్ అవ్వలేదంటే సేమ్ డేనే ట్రై చేయండి అనేసి చెప్తున్నారు. సో చాలా కేర్ఫుల్గా పేమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయండి. ఈ స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ టీజీ ఐసెట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన క్లిక్ చేసేసి ప్రింట్ స్లాట్ బుకింగ్ ఆర్ ఎల్స్ షో అవైలబుల్ స్లాట్స్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అంతే, ఎనేబుల్ పాపప్ విండో ఇన్ యువర్ బ్రౌజర్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. సో ఏం లేదు, టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ సేమ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఏం లేదు, మనం ఆల్రెడీ పే చేసేసినాం కాబట్టి డబ్బులు ఫస్టే ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిసారి ఇక్కడ 200 1200 అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి వెరిఫైయింగ్ దగ్గర మళ్ళీ అమౌంట్ చూపించట్లేదు, ప్రాసెసింగ్ దగ్గర చూపించింది అండ్ అలాగే స్లాట్ బుకింగ్ దగ్గర చూపించింది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంది సపరేట్ అనేసి. సో ఇదన్నమాట టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ గురించి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్, హెల్ప్ డెస్క్ నెంబర్లు ఉన్నాయి, కాల్ చేయండి. ఛానల్ కింద కూడా కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్. అండ్ ఇంకా ఏదైనా అంటే ట్రాన్సాక్షన్కి ఎంత ఛార్జెస్ పడతాయి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి,
క్రెడిట్ కార్డ్ 1% ట్రాన్సాక్షన్ వాల్యూ, డెబిట్ కార్డ్ అయితే నిల్. ఇట్లా ట్రాన్సాక్షన్ మనం చేసేదానికి ఎంతెంత పడుతుంది అమౌంట్ అనేది అయితే ఉంది. అండ్ కోర్సెస్ గురించి కూడా ఇక్కడ ఉంది. సో అది కూడా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే తెలుసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్, నేను ఏదైనా మిస్ చేసినట్లయితే ప్లీజ్ లెట్ మై నో ఇన్ ద కమెంట్ సెక్షన్.